హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. సో ప్రజెంట్ మనం ప్రజాభవన్ దగ్గర అయితే ఉన్నాము. సో ప్రజలు వాళ్ళకున్న సమస్యల గురించి అయితే ఇక్కడ చెప్పడానికి అయితే వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి తగిన న్యాయం జరుగుతుందా లేదా అన్న దానిపై ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. సో మన దగ్గర అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాపరా నుంచి వచ్చినాము. మీ పేరు? శివులి బేరా. ప్రజాభవన్ దగ్గరికి ఎందుకు వచ్చారు? అదే మేము డబుల్ బెడ్రూమ్ రాసినాము కానీ రాలేదు, ఇంకా కిరాయిలో ఉన్నాము. మళ్ళా మాకు పెన్షన్ వస్తున్నాయి కానీ కరెంట్ బిల్ ఫ్రీ లేదు, ఇది గ్యాస్ పైసలు కూడా రావట్లేదు, అట్లానే అందుకని వచ్చినాము. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు వస్తున్నారు, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి తిరుగుతున్నారు దీనిపైన? దీనిపైన ఇప్పుడు కేసీఆర్ ఉన్నాం సరే అప్పటి నుంచి తిరుగుతున్నాము. అంతే. ఈ కొత్త అదే కేసీఆర్ వచ్చినారు కానీ ఏం చేయలేదు ఇప్పుడు వరకు. అంతే. అదే పింఛింగ్ వస్తున్నాయి, మళ్ళీ అదే ఇల్లు కూడా దొరకలేదు, డబుల్ బెడ్రూమ్ దొరకలేదు. రాసినాము అప్పుడు, ఇప్పుడు కూడా అప్లై చేసినాము. అంతే. సో మొత్తానికి మరి లోపల ఎలా రెస్పాండ్ అవుతున్నారు? అంటే పేపర్ తీసుకున్నారు, అంతే. పేపర్ తీసుకున్నారు, ఓకే సరే మెసేజ్ పెడతాము అన్నారు. మీరు ఒక్కరే వచ్చారా లేకపోతే మీతో పాటు ఎవరైనా వచ్చారా? ఇంకా 4 మాత్రమే వచ్చినాము, అట్లానే హెండికే వాళ్ళు అందరం వచ్చినాము. మొత్తానికి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఒకటి ఇల్లు ఉంటే మాకు జర సహాయం అవుతుంది, అంతే. కిరాయి ఇల్లు ఈడ ఆడ తిరగల, పిల్లలకి స్కూల్ కాలేజీలు అదే ఇబ్బంది అవుతున్నాయని ఇల్లు గురించి వచ్చినాము. అంతే. అంతే మాకు పింఛింగ్ వస్తున్నాయి కాబట్టి లేట్ అవుతున్నాయి, అంతే. నెల నెల కరెక్ట్గా సరిగా రావట్లేదు, 1వ తారీఖు రావట్లేదు. ఇక ఈ నెల వచ్చే నెలకి పడుతున్నాయి, అంతే. సో మరి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు లేరా? మా ఆయన ఒకటే ఉన్నారు, అంతే. ఆటో నడిపిస్తారు. సో వచ్చిన డబ్బులు సరిపోవట్లేదు, సొంతగా ఇల్లు కావాలని కోరుకుంటున్నారు. అదే అదే. సో ఇంటికి అద్దె ఎంత కడుతున్నారు? 4,000 కడుతున్నాము. సో కరెంట్ బిల్లు కూడా ఫ్రీ వస్తున్నాయి అన్నారు కానీ కరెంట్ బిల్లు కూడా రాటున్నాయి, అంత పైసలుకి. మళ్ళీ కిరాయిలు అయితే పైసలు పెంచుతూనే ఉంటారు, మేము కట్టాలంటే కష్టం కదా. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాప్రా. మీ పేరు? నా పేరు రమేష్. సో చెప్పండి, అసలు విషయం ఏంటి, మీరు ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి? నేను యాక్చువల్లీ ప్రజాభవన్ ఫస్ట్ రోజే ఇక్కడికి వచ్చాను. దేని గురించి అంటే ఏమైనా జాబ్స్ ఇస్తారేమో అనేసి, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇష్యూస్, ఇంకా వేరే వేరే సమస్యలు ఉన్నాయి నాకు. అయితే నేనైతే ప్రస్తుతానికి అప్లికేషన్ పెట్టింది ఇక్కడ డబుల్ బెడ్రూమ్కి ఏమైనా జాబ్ ఇస్తారేమో అనేసి, ఏదైనా అటెండర్ కానీ ఇంకా ఏదైనా సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఒకటి ఇస్తే చేసుకొని బతుకుతామని ఆశతో ఇచ్చినాను. నేను చదివింది ఇంటర్మీడియటే, ఏదైనా ఒక పోస్ట్ ఇవ్వాలని ఆశతో వచ్చాను. కానీ ఇచ్చి అప్లికేషన్ ఇప్పుడు 10 months అవుతుంది, మాకైతే ఏం రెస్పాన్స్ రాలేదు, రిప్లై రాలేదు. అంటే మీరు వచ్చిన ప్రతిసారి ఇలానే బిహేవ్ చేస్తున్నారా? అంటే ఎలా ఉంది లోపల వాళ్ళ రెస్పాండింగ్? అప్పుడు మంచిగానే తీసుకున్నారు, చూద్దాం చేద్దామని అన్నారు. కానీ ఇక మెసేజ్ అయితే వచ్చింది ఫోన్కి, కానీ ఇప్పుడు అయితే రిప్లై చేయలేదు. 10 months నుంచి తిరుగుతూనే ఉన్నారా? 10 months అంటే 10 months కాదు, నేను ఒక 2 months బ్యాక్ ఒకసారి వచ్చిన, ఈరోజు ఒకసారి వచ్చాను. సో ఈరోజు ఏమన్నారు మరి లోపల దాకా వెళ్ళాం మేడం. నేను మా ఫ్రెండ్స్ ఇంకో 2-3 ఉన్నారు, వాళ్ళ కోసం వచ్చాను. వాళ్ళు కూడా ఏమైనా నా ద్వారా లబ్ధి పొందుతారేమని ఆశతో వచ్చాను. వాళ్ళకి కూడా మంచిగా అప్లికేషన్ తీసుకున్నారు, మాట్లాడినారు. కానీ మా సమస్యల పరిష్కారం అయితే ఇంకా బాగుంటుందని ఆశపడు. ఇంకొకటి వచ్చేసి నా విషయం వచ్చేసి నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది మేడం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్నా. అయితే టెస్టులు చేయించుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న రీసెంట్లీ మళ్ళీ పెట్ సిటీ స్కాన్ రాశారు. పెట్ సిటీ స్కాన్ చేయించుకోవాలంటే మాలాంటి వాళ్ళు చాలా కష్టం, 30,000 ఒక టెస్టు. మేమేం పని చేస్తలేం, ప్రస్తుతానికి ఏం బతకలేం, ఉట్టి వచ్చిన పెన్షన్ తోటి ఆధారపడి చూస్తున్నాం. మా లాంటి టెస్ట్ చేయించుకోవాలంటే ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది. ఇప్పుడు నేను రోజు కొద్దిగా వీక్ అయిపోతున్నా కానీ నాకు ఎటువంటి మద్దతు లేదు. ఫ్యామిలీ చూస్తే వాళ్ళు కూడా పూర్ ఫ్యామిలీనే, నా పరిస్థితి ఇట్లా. కావున ఇక నాకు కూడా కొద్దిగా హెల్పింగ్ చేయగలుగుతారని కోరుతున్నాను. ప్రభుత్వం ద్వారా అయినా సరే కొద్దిగా నా హెల్త్ కండిషన్ కూడా బాగుండటం లేదు, నాకు కూడా మంచి ట్రీట్మెంట్ అవ్వాలన్నా. ఆల్రెడీ ఎంఎన్జీ హాస్పిటల్ చూపించుకుంటున్నాను, కానీ వాళ్ళు పెట్ సిటీ స్కాన్ చేయించుకొస్తే దాన్ని బట్టి చేద్దాం ట్రీట్మెంట్ అన్నారు. ఇక అప్పుడు నేను చూపించుకోక 2 months అవుతుంది, పెట్ సిటీ స్కాన్ చేయించుకుని డబ్బు లేక ఆగిపోయినాను. టెస్ట్కి వచ్చేసి 30,000 అడుగుతున్నారు. ఇక నాకు వచ్చేదే 4,000. మా భార్య ఇళ్ళలో పని చేస్తుంది, ఇక గడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, చెప్పుకోలేకపోతున్నాయి ఇక బాధలు. ఇక దాని దిగమింగ వ్యాధి ఇంకా పెద్ద చేసుకుంటున్నా కానీ ఇక అది నయం అయ్యేటట్లేదు. సో మరి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పలేదు అంటే దీని గురించి ఏం చెప్పలేదా లోపల? ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు.
ఆ టెస్ట్లు ఏమో ఉన్నాయో అవి కూడా ఆరోగ్యశ్రీల కింద వస్తే బాగుంటుందని ఆశ. అది మేము ఏదైతే చూపించుకుంటామో అదే హాస్పిటల్లో ఇవన్నీ టెస్టులు ఫ్రీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. వాళ్ళే బయటకు రాస్తున్నారు, మా దగ్గర లేదు ఆ మిషన్లు అనేసి. కాబట్టి అది కూడా ఆ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ సంబంధించినవి అవన్నీ అక్కడే చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. సో మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నారు? మొత్తానికి అయితే మా సమస్యలు ఎంత తొందరగా పరిష్కారం అవుతే అది ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అమ్మ చెప్పండి, మీరు అసలు ప్రజాభవన్ దగ్గరికి ఎందుకు వచ్చారు, ఏ విషయం పైన వచ్చారు? కోసం మా డబల్ బెడ్రూమ్ ఇస్తామనేసి ఎన్ని ఏళ్ళు అవుతుంది, 10 సంవత్సరాలకు ఎక్కువ అయిపోయిందమ్మా. నా పిల్లలు నేను కిరాయిలు కట్టి 40-50 ఏళ్ళ నుంచి బతుకుతున్నాం. మా అమ్మగారులు మా అత్తగారులు మేము అందరం కిరాయి ఇళ్ళలోనే బతుకుతున్నాం. ఇంకెన్నేళ్ళమ్మా ఈ బాధ మాకు. ఇక ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టిన, మళ్ళా ఇచ్చిన, ఇప్పుడు ఇది 3వసారి. ఇల్లు లేదు, ఆకిల్ లేదు, ఎట్లా బతుకుతాం బిడ్డ? చేసిన పైసలు కిరాయిలకే సరిపోతున్నాయి. కడుపుండే 3 పూటలు తిండి కూడా తింటలేమమ్మా. ఈ కూలినాలు చేసుకొని ఏం బతుకుతాం బిడ్డ చెప్పు? ఎట్లా బతుకుతాము? ఇవి అమ్మ మా కష్టాలు. ఎవరు పట్టించుకుంటారమ్మా మాకు? ఈడికి పోతే ఎవరు చూడరు, చెయ్యరు. అటుపో ఇటుపో అటుపో ఇటుపో అంటే చేతగాని మనుషులం ఎక్కడ తిరుగుతాం బిడ్డ చెప్పు? సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఎలా తిరుగుతున్నారు దీనికోసం? ఇప్పుడు ఇది పెట్టినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నా. 4-5 సార్లు వచ్చిన బిడ్డ వీడికి. మళ్ళీ అక్కడ కేసీఆర్ది అక్కడ చూసినాము, అక్కడ తిరిగినాము. అది కూడా ఉంది, ఇది కూడా ఉంది, 2 ఉన్నాయమ్మా. 2 కాయిదాలు ఉన్నాయి. సో అధికారులు మరి ఎలా స్పందిస్తున్నారు దీనిపైన? ఇప్పటిదాకా ఏమైనా స్పందించారా? ఏం లేదమ్మా, చూస్తామంటారు, కాగితం తీసుకుంటున్నారు, అక్కడ పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అక్కడ పోమ్మంటారు, ఇక్కడ పోమ్మంటారు. ఎక్కడ పోవాలమ్మా? ఈ చేతగాని పానాలకు ఆ ఇండ్లు వచ్చే వరకు మేము చచ్చిపోతట్టున్నాము. కిరాయిలు కట్టి కూలినాలు చేసుకొని బతికేటోళ్ళం తల్లి. అమ్మ మీరు కూడా దయదు పెట్టారమ్మా ఎవరన్నా మా మీద. సో మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నారు మరి? మాకు ఇండ్లు కావాలమ్మా. ఇల్లు ఉంటే ఏడిచ్చినా పర్వాలేదు, పోయి ఉంటాం. ఎక్కడిచ్చినా పర్వాలేదు. ఇప్పటికీ నా కాయిదాలు ఇట్లా అన్నీ ఇచ్చేసినమ్మా. అందులో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అక్కడ పో ఇక్కడ పో అంటున్నారు. నాతో కాదమ్మా, కూలినాలు చేసుకొని బతుకుతాం బిడ్డ. ఏం చేయాలి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? మా చిలకలు కూడా కొంచెం వచ్చినమ్మా, మంగమ్మ నా పేరు. అమ్మా నాకు 2 బిడ్డలు 3 కొడుకులు. వాళ్ళు కూడా కిరాయిలే కడతారు బిడ్డ. అంతా గరీబ్ వాళ్ళమే, అందరు కిరాయిలే కట్టుకుంటాం. మా కొడుకు ఆటో నడిపిస్తాడు, అది కూడా కిరాయి ఆటో. ఎవరికి పనులు సరిగా లేవు బిడ్డ. ఎట్లా బతుకుతాం బిడ్డ చెప్పు? నువ్వే చెప్పు. మంగమ్మ అమ్మ. సో చూశారు కదా, మంగమ్మ గత కొన్ని రోజులుగా అయితే ప్రజాభవన్ దగ్గరికి రావడం జరిగింది. అండ్ తనకైతే అసలు సొంత ఇల్లు లేదు అండ్ అద్దిల్లుల్లో ఉంటూ ఆ రెంట్లు కట్టుకోలేకపోతున్నాము, సొంత ఇల్లు కావాలని చెప్పేసి అయితే తిరగడం జరుగుతుందంట. అండ్ ఇప్పటిదాకైతే దీనికి ఎలాంటి న్యాయం జరగలేదని అయితే చెప్తుంది. మరి చూద్దాం అసలు తినేది ముందు నిజంగానే ఇల్లు వస్తుందా రాదా, లేకపోతే దీని సమస్య తీరుదా అని చెప్పేసి. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామ్యాన్ విజయ్తో తేజ పృథ్వీ, హైదరాబాద్.